స్కాండినేవియన్ కంట్రీస్ అయినటువంటి నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్ ని చూసుకుంటే అక్కడ వాళ్ళు 7 years వచ్చేంత వరకు, అబోవ్ 5 years వచ్చేంత వరకు స్కూల్కి పంపొద్దు. ఒకవేళ స్కూల్కి పంపించిన నేచర్లో ఎక్కువగా నేర్చుకోవాలి, ఒక హోంవర్క్ ఇవ్వద్దు, ఇలా అని చెప్తుంటారు. ఫ్లిప్ సైడ్ మన ఇండియా లాంటి కంట్రీస్లో చూసుకుంటే 1 yearకే మాట్లాడాలి, 2 yearsకే మొత్తం గ్లోబ్లో ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి కంట్రీస్ వాటి క్యాపిటల్ సిటీస్ చెప్పేయాలి. మన దగ్గర ఏమో రష్ చేస్తుంటారు, అక్కడేమో స్లో చేస్తుంటారు. అంటే ఒక వెస్ట్రన్ సైడ్కి మనకు ఎట్లా చూడొచ్చు. నా దగ్గరికి ఒక దాదాపుగా ఇన్ని సంవత్సరాల కేసులో, కౌన్సిలింగ్ కేసులో కొంతమంది వచ్చారు. దాంట్లో ఒక అబ్బాయి 2 years కిడ్, వాడి వయసుకు మించి ఈ తల్లిదండ్రులు ట్రైన్ చేశారు. వాడికి 2 yearsలోనే దాదాపుగా 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మిగతా చిన్న చిన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్ని వచ్చేసేవాడు. వాడు 5 years 6 years స్కూల్కి వెళ్తున్నాడు, అంతా సోషలైజ్ అంతా బాగానే ఉంది. 8-9 years నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే వాడికి అసలు అవి నచ్చట్లేదు. ఆ రోజు నుంచి వాడు వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఎంత వెనక్కి వెళ్ళిపోయాడంటే ఈజ్ ఇన్ టు డిప్రెషన్, స్ట్రెస్ అసలు ఎలా ఉందంటే ఇప్పటికి 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. రీజన్ ఏంటంటే బికాజ్ హీ ఈజ్ నాట్ మెంట్ ఇన్ టు దట్ వేర్ పేరెంట్స్ హ్యావ్ ట్రైన్డ్ హిమ్. ఇప్పటికీ నేను అడుగుతా, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 100 మందిని తీసుకొని వచ్చి నిలబెట్టండి, ఏ ఫర్ అనగానే ఏం చెప్తారు చెప్పండి? అంటారు. ఏం మిగతా అవి లేవా? ఏ ఫర్ యాంట్ ఉంది, ఏ ఫర్ ఎనిమల్ ఉంది, ఏ ఫర్ ఏరోప్లేన్ ఉంది, ఎందుకు మాట్లాడడం? చిన్నప్పుడు ఫీడ్ చేసి నాటి దాన్ని మొత్తం వేప చెట్లాగా విత్తనాలు వేసి పెద్ద వృక్షాన్ని చేసి పెట్టేశాం. కానీ అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఏతో నీకు ఏ కలర్ ఆబ్జెక్ట్స్ కనపడితే నాకు చెప్పు, ఏతో ఏ మూవింగ్ వెహికల్స్ కనపడితే నాకు చెప్పు, ఏతో ఏ ట్రీస్ ఉన్నాయో నాకు చెప్పు అని మాట్లాడుతున్నప్పుడు వీడి అబ్జర్వేషన్ పెరగతే తగ్గిపోద్ది, పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ దే టీచింగ్ మెథడాలజీ.